ఈగల ఈకలు, దోమల గుయిగుయిలు, పందులు గుంపులు, వీరతోడేళ్ల నక్క కూతులు, పావలా పేకలో పావలా గారికి వెల్కమ్ చెప్తూ, నువ్వు నా కోసం బాగా వెయిట్ చేస్తున్నావని, అలాగే మీ పిల్ల సైన్యం కూడా బాగా వెయిట్ చేస్తుందని నేను చాలా బాగా నమ్ముతున్నాను. సో అలాగే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి, నేనైతే బాగా మాట్లాడతానని చెప్పేసి నాకు అంటూ అభిమానులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం నేను చాలా బాగా మెన్షన్ చేయాలి. అదేంటంటే, నేను వైఎస్ఆర్సీపీకి ఏ విధంగానూ నేను జాయిన్ అవ్వలేదు. నేను సానుభూతి పరురాల్ని, లేకపోతే నమ్మిన ఒక ఫ్యాన్ని. సో మా జగన్ గారిని నేనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే నేను ఇప్పుడు తమిళనాడులో ఉన్నాను, తమిళనాడులో కూడా కోట్లాది మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. స్టాలిన్ గారికి ఎంతైతే అభిమానులు ఉన్నారో, ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మన జగన్ గారిని కూడా అభిమానిస్తారు. సో జగన్ గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే బగ్గుమనుకోకుండా తమిళనాడు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐలకు కూడా నచ్చకపోవడం అనేది మీరు అందరూ గమనించాలి. సో ఇంత బర్నింగ్ టాపిక్ అంటే ఆయన ఎంత దిగజారి మాట్లాడారో, ఆ దిగజారుడుతనానికి ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ కావచ్చు, బీజేపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రదేశాల నుంచి రెస్పాండ్ అవుతున్నారు. సో తమిళనాడు నుంచి నేను ఒక సామాన్యమైన ఒక ఫ్యాన్గా నేను రెస్పాండ్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, అభిమానిని అంతే. ఓకే, సో గత 3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఓ పక్కన ఎప్పుడు అయితే రాజకీయమో అయినా అవుతుంది, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయినా అవుతుంది గొడవలు. కానీ ఇప్పుడు అలా కాకుండా రెండింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి జగన్ గారే లక్ష్యంగా ఒక రిపబ్లిక్ అనే ఒక దానికి, అంటే మరి పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేసావో తెలియట్లేదు, లేకపోతే నీకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి చేసావో తెలియదు, లేకపోతే 160 జెడ్పీటీసీలు నువ్వు గెలిచినందుకు ఈ హంగామానో తెలీదు. కరెక్టా అండి నెంబరు? 160? ఓకే, ఉండొచ్చు. ఒక 160 ఏమో జెడ్పీటీసీలు, ఒక 2-3 ఎంపీటీసీలు సంథింగ్ ఏదో గెలిచాడంట. సో మరి దానికి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు, మరి ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ అయిపోయి మంచం మీద పడుకునుండి వాళ్ళకేదో, ఒరే తమ్ముడు ఈడొచ్చే పరిస్థితుల్లో లేడు, నువ్వు వెళ్ళి ఏదో కొంచెం మేనేజ్ చేయరా అంటే, చూసిరారా అంటే నువ్వు వెళ్ళి కాల్చి వచ్చావు. ఇప్పుడు ఆ రిపబ్లిక్ సినిమాకి ఇప్పుడు ఏమైనట్టు? నువ్వు లాభం చేసినట్ట నష్టం చేసినట్ట నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బిక్క చచ్చిపోయి చూస్తున్నారు, ఏళ్ళు వేసేవాళ్ళు ఏళ్ళు వేస్తున్నా అంటే, నీలాంటి పైత్యం నచ్చే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పైత్యపోళ్ళు ఉంటారు కదా. అది ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీపీ ఎలా నచ్చిందో నిన్ను అభిమానించే పైత్యపోళ్ళు ఉంటారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఎవరికుంటే ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, తప్పే లేదు. అయితే నువ్వు శృతి మించి మాట్లాడిన దానికి, నువ్వు టార్గెట్లు చేసిన దానికి అసలు సమయం లేదు, సందర్భం లేదు. ఎందుకు టార్గెట్ చేసాడో అర్థం కాలేదు. అసలు ఒక టాపిక్కే లేదు ప్రతి దానికి. ఇప్పుడు ఈవెన్ జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఎవరంటే జగన్ గారే. అధికార పక్షం లేదు, ప్రతిపక్షం తెలీదు, మరి నీకు రాజకీయం ఎందుకో తెలీదు, ఎన్ని పుస్తకాలు ఎందుకు చదివేవో తెలీదు. వస్తా మొత్తం ప్రతి ఒక్క పాయింట్కి వస్తాను, ఆ మొత్తం పాయింట్లన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని అంటే, చాలామంది పేర్ని నాన్నగారు కావచ్చు, కొడాలి నాన్నగారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎంతోమంది సినిమా పెద్దలు కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ సంఘం కావచ్చు, మొత్తం అందరూ వచ్చి వ్యతిరేకించారు. బట్ శ్రీరెడ్డి ఎందుకు వచ్చింది అంటే, పోసాని గారి మీద జరిగిన దాడి గురించి వచ్చింది. మీరు ఇదంతా ఇక్కడితో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ఉంటే నేను అసలు మాట్లాడేదాన్నే కాదు. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేసేదాన్ని. నువ్వు స్టేజ్ మీద నాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ లాగావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
విచక్షణ కోల్పోయి ఆవేశంలో దిగజారిన మాటలు మాట్లాడావు. అంటే నేను మాట్లాడాను అంతకుముందు మొత్తం మీడియా సాక్షి. నేను మాట్లాడినప్పుడు నేను ఒక లక్షల మందో లేకపోతే వేల మందో నిలబడి చూస్తున్నప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఓకే, మీడియాలో వచ్చిందన్నావు, దాని మీద కేసులు వేసుకున్నావు, రాళ్ళు ఇచ్చుకుని కొట్టించావు, మీడియాను కొట్టించావు, అండ్ మీడియా నిన్ను కార్నర్ చేసిందన్నావు, మీడియా నిన్ను కవర్ చేయట్లేదన్నావు. చిరంజీవి గారు కూడా ఆ మాటలు మాట్లాడారు. అవన్నీ మీ విచక్షణకు వదిలేస్తా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి వస్తా. ఫస్ట్ నేను ఖండించేది ఏంటంటే పోసాని గారి దాడి. అది నువ్వు ఏం మాట్లాడుతున్నాడంటేనండి, నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాయింట్ నేను రేజ్ చేస్తున్నానండి. ఈ మధ్య వరుసగా 2 రోజులు ఏమో ప్రెస్ మీట్, అదే రిపబ్లిక్ది, ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని చచ్చాడు, ఏదో చచ్చాడు. అయితే ప్రతి దాంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మా పిల్లలు నిన్ను చంపేస్తారు, మా పిల్లలు నిన్ను దాడి చేస్తారు, మా పిల్లలు ఏదో చేస్తారు, లిబియాలో పిల్లలు అక్కడున్న అధికారిని చంపేశారు, లేకపోతే మా పిల్లలకి కొంచెం ఓపిక తక్కువ ఏమైనా చేస్తారు అన్న మాట తర్వాతే కదా పోసాని గారి మీద దాడి జరిగింది. అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా? దీని పరిణామాలు ఏంటో నువ్వు చూద్దు. కానీ నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, నన్ను ఫంక్షన్స్కి రావడం పెద్ద ఇష్టపడను, కానీ ఈరోజు వచ్చాను. నిన్ను అసలు ఫంక్షన్స్కి ఎవరు పిలుస్తారు? ఎవరైనా ఒక బొట్టు పెట్టి పిలవాలనంటే లేకపోతే రమ్మని పిలవాలంటే ఒక హోదా ఉండాలి. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరితోనూ కలవకోకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుని ఎవరో వెలేసినట్టు నీకు నువ్వు వెలేసుకుని నీకు నువ్వు కుంగిపోయి, బేసిక్గా నువ్వు ధైర్యవంతుడు కాదు. ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడితే నువ్వు తీసుకోలేవు. సో ఆ మనస్తత్వం ఉన్నవాడిని ఎవరు పిలుస్తారు ఫంక్షన్స్కి? అందుకని నువ్వు వచ్చినా కానీ ఫంక్షన్స్ ఏమైపోతాయో ఈ రిపబ్లిక్ ఒకటి నిరూపించింది. నిన్ను ఎవరు ఫంక్షన్స్కి పిలవరు, మైక్ ఇచ్చి ధైర్యంగా నిలబెట్టి మాట్లాడమని కూడా అనరు. ఒకవేళ పక్కన ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా నిలబడాలి తప్ప సెట్ ప్రాపర్టీ లాగా నేను ఇంక నుంచి ఎవరు మైక్ ఎవరని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నష్టం నీకొక్కడికే కాదు, నీ మీద పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే ప్రతి ఒక్కడికి నష్టమే ఇప్పుడు. ఎందుకంటే నా సినిమాలు బ్యాన్ చేసుకోండి అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇప్పుడు జగన్ గారు ఏం చేయకపోవచ్చు, ఆయన అందరికీ ఈక్వల్గా ఉంటారు, ఆయన అందరికీ తండ్రి, ఆయన అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే ఒకటి జరగచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే జగన్ గారిని మనసా వాచా నమ్మి ఈరోజు పింఛన్లు తింటున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఆంటీలు అవ్వచ్చు, ఎవరు నీ సినిమాలు చూడరు, మొత్తం అందరూ బ్యాన్ చేస్తారు. రాకపోతే నీ ప్రొడ్యూసర్ కదా పోతాడు, నీదేం పోయింది, నీ ఇష్టానికి మాట్లాడుతూ. తర్వాత నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు అని చెప్పేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేశారు. మా పిల్లోడి మీద మీకు ఏంటి ఇంత కక్ష? చిరంజీవి ఫ్యామిలీ అన్నా మేమన్నా ఎందుకు ఈ కక్ష, ఎందుకు మమ్మల్ని ఇలా కవర్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. దానికి నానిగారు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ ఆల్రెడీ హై స్పీడ్లో వెళ్తున్నారు అని చెప్పి, ఇదేంటి ఆ యాక్సిడెంట్కి కారణంగా హై స్పీడ్ అని చెప్పేసి గుర్తించారని చెప్పేసి చెప్పారు. సో దీనికి ఇంతకన్నా నీకు సాక్ష్యం ఏంటి? నువ్వు స్పీడ్గా నడిపితే పడిపోయాడు అని కవర్ చేయడం, నువ్వు అక్కడ ఏం సమాధానం చెప్పుండాలో తెలుసా? ఇలా ఇదేంటి తొందరపాట్లు చేయకండి, ఇలా యూత్కి ఇదొక గుణపాఠం కావాలి, మా పిల్లోడికి ఏదైనా జరగరాంది జరిగితే ఏమయ్యేది, ఒక కుటుంబం నష్టపోతుంది కదా, యూత్కి నేను ఇచ్చే సందేశం ఒకటే, ఇలాంటి బైకులు కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి అని బుద్ధి చెప్పాల్సింది పోయి ఈరోజు మీడియా కవర్ చేశారన్న అంటే 3 కొట్టినందుకు కాదు నీకు బాధ, ఏంటంటే తోడికోడలు దెప్పినందుకు వచ్చింది నీకు నొప్పి. సో అదొకటి నీకు సిగ్గనిపించాలి. అంటే నువ్వు యూత్కి ఏ రకమైన సందేశాలు ఇస్తున్నావు అనేది, ఏ యాంగిల్లో నువ్వు కవర్ చేస్తున్నావు అనేది నేను చెప్తున్నాను. మీడియా యాంగిల్ తప్పంటున్నావు కదా, మరి నీ యాంగిల్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. నెక్స్ట్ దిగజారుడుతనం. ఎవరికి దిగజారుడుతనం? నీ దిగజారుడుతనం గురించి మాట్లాడితే ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, లేకపోతే సిగ్గు, లజ్జ అనేవి కొన్ని పదాలని వరుసపెట్టి నేను చెప్తే దాంట్లో ఒక్కదానికి కూడా, ఒక్క విషయంలో కూడా నువ్వు కనీసం ఒక 1% కూడా నువ్వు పాటించట్లేదేమో. నీ వైఫ్ 3వ పెళ్ళం అండి, 4వ పెళ్ళం అండి, ఆవిడ 3 కదా. లెజినోవా గారు ఏ దేశం ఆవిడండి? భారత నారులు కరువయ్యారండి మీకు పెళ్లి చేసుకోవడానికి? ఏ సిచ్యువేషన్లో మీరు పెళ్లి చేసుకున్నారండి? మీ రెండో భార్య ఏం చెప్పిందండి? నేనుండగా
వేరే ఆవిడకి కడుపు చేశాడండి. నేను అది తట్టుకోలేక నేను దూరం జరగాల్సి వచ్చింది. నేను ఆయనే సర్వం అనుకుని బతుకుతున్నప్పుడు నన్ను నిట్ట నిలువున ముంచేశాడండి ఈ మనిషి అని చెప్పేసి అంది. మరి ఏ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఈ మధ్య ఒక సెంట్రల్ పార్టీ సపోర్ట్తో బొట్లు బోనాలు పెట్టుకుని హిందూ సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ ఆవిడ గారు ఏ మతస్థురాలండి? నాకు అర్థం కావట్లేదు. థర్డ్ వైఫ్ ఏ మతస్థురాలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే జగన్ గారు మతం కావచ్చు, జగన్ గారి ఫ్యామిలీ మతం కావచ్చు, ఎందుకు వాళ్ళ అభిమతాలని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ మీరు చేసుకోరండి? ఎందుకు ఈ కులాల మధ్య మతాల మధ్య మాట్లాడితే రెడ్డి 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 ఏంటిదండి ఇది? క్యాస్ట్ ఎందుకండి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎందుకండి రెచ్చగొడుతున్నారు మీరు? మీకు ఏం టార్గెట్ అంటే ఏ విధంగానూ మీరు టార్గెట్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు. అందుకని చెప్పి ఇంక మాట్లాడితే రెడ్డి అని. మీరు సంస్కృతి గురించి మాట్లాడతారు. మన సంస్కృతిలో రాముడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు? ఒకే ఒక్క పెళ్లి చేసుకోమని చెప్పారు. మనం కూడా మన రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం? మన హిందువులకి లేకపోతే మన ఒక ముస్లిమ్స్ని మినహాయిస్తే మనల్ని ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు? ఒకే ఒక పెళ్ళి. అయితే డైవర్స్ ఆప్షన్ ఉంది, అది వేరే. మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఒకటి చేసుకోవాలి. నువ్వు ఎన్ని చేసుకున్నావు? సాంప్రదాయాల గురించి మాట్లాడుతావు. మరి ఈ మధ్య రాధా గారి గురించి మాట్లాడుతున్నావు, కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు. నేను కూడా నా క్యాస్ట్ని వదులుకోలేను కదా, పుట్టాను కదా, నేను నా క్యాస్ట్ అని మొదలుపెట్టావు. ఈ మధ్య క్యాస్ట్ రాజకీయాలు మొదలుపెట్టింది నువ్వు. ఈ మధ్య మాట్లాడితే కాపులం అని చెప్పేసి. ఈరోజు పావలా నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడు గారు అంటే మీరు మాత్రం పవన్ కళ్యాణ్ అని పిలిపించుకుంటారు. జగన్ గారు అనకూడదు. దిల్ రాజు అయినా కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ జగన్ రెడ్డి, జగన్ గారు పెట్టుకున్నారా జగన్ రెడ్డి అని? ఏ వార్తా ఛానల్లో అయినా జగన్ రెడ్డి అని చదువుతారండి? ఏదో కొన్ని ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండొచ్చు. మీరు వ్యంగ్యంగా మాట్లాడేది ఉంది చూశారు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. వ్యంగ్యం మొదలు పెడితే మా గోదావరి సైడ్ వచ్చినంత వ్యంగ్యం అంటే మీరు కూడా అక్కడ ఉన్నట్టున్నారు, భీమవరం సైడ్ ఏదో. సరే, అదంతా నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా స్క్రిప్ట్ గురించి అండి, తెస్తాడు ఒక బండిల్ స్క్రిప్ట్. ఒక మైక్ తీసుకుంటే మైక్ బకాసురుడు లాగా మైక్ వదలడు. ఏం మాట్లాడతాడో కంట్రోల్ ఉండదు. నుంచున్న చోట యాజ్ ఇట్ ఈస్గా కూర్చుని, ఇప్పుడు నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను, చేతులు కదులుతాయి అంతే. ఇదే మాట్లాడటం అంటే. ఎవరైనా ఇంతే ప్రెస్ మీట్ అంటే. ఆయన డ్యాన్స్ వేస్తాడు, మొత్తం స్టేజ్ మొత్తం వాడేసుకుంటాడు, స్క్రిప్ట్ ఉంటుంది, దేని తర్వాత ఏది అని తడుముకుంటూ ఉంటాడు. నీకు కనీసం మాట్లాడటం రాదు, నువ్వు రాజకీయ నాయకుడు అయిపోవడానికి నువ్వు ఈరోజు ముందుకు వచ్చావు కెమెరా ముందుకి. ఈ మధ్యకాలంలో ఏంటి ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మాటలు తీస్తాడు. నువ్వు కనీసం వాళ్ళ కలెక్షన్స్లో ఒక హాఫ్ కలెక్షన్ చేసి చూపించి నాకు అర్థం కాదు. నువ్వు వాళ్ళకన్నా సూపర్ సీనియర్ సిటిజన్వి. నువ్వు మొత్తం తెల్లెంటికలు వచ్చేసినాయి, నువ్వు సీనియర్ హీరోవి. నువ్వు ఎంత కలెక్షన్స్ చేస్తున్నావు, ఎన్ని పట్లు ఉన్నాయి నీకు, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నావు? నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నువ్వు ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదు అని చెప్పి. మాకు కూడా మనుషులు ఉన్నారు, మాకు కూడా చెప్తారు. మరి అది ఎంతవరకు కరెక్టో నువ్వు ఈసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా థియేటర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతావు. ఈ థియేటర్స్ ప్రాబ్లం అనేది 2014 అండి, 2014 నుంచా, 2003, 2004 నుంచి మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి. ఓకే, సో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి నువ్వు అప్పుడు ఎక్కడికి పోయావు? నువ్వు 2017లో అండి ఇతను పార్టీ పెట్టాడు, 2017-18లో పెట్టుంటాడా పవన్ కళ్యాణ్ పార్టీ? ఓకే, వాట్ ఎవర్. 2004లో ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు ఎప్పుడో హిట్ అయ్యావు కదా, ఓ 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఈయనకి ఒక హీరోగా. సో అప్పుడు నుంచి ఇది 25 ఇయర్స్ నీకు ఓన్లీ మూవీ జీవితంలోనే ఉంది. ఒక 10 హిట్లో లేకపోతే ఒక 6 డజన్ హిట్లో ఉండుంటాయి నీ లిస్ట్లో, అంతకు మించి ఉండదు. చాలా ఫట్లు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి
తమ్ముడు కాబట్టి నువ్వు నిలబడిపోయావు. అలాగే మీ ఇదేంటి మీరు ఏదైతే కులం అంటున్నారో మీ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా కష్టపడ్డారు నిలబడడంలో, తప్పులేదు. ఒక జాతి అన్నాక ఇప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పుకోవడం ఎంత తప్పులేదో, మనోడు అని చెప్పి మనం తెలుగోడు అని ఎలా అనుకుంటామో, మనం తమిళనాడులో కలిసినప్పుడు ప్రతిదానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది తప్పులేదు. సో ఈరోజు ఇంతమంది కష్టంతో నువ్వు నిలబడినప్పుడు నువ్వు రాజకీయ నాయకుడుగా కరెక్ట్ అని నువ్వు జనాలు ఫీల్ అయ్యి ఉండుంటే ఇంత 151 సీట్స్లో జగన్ గారు ఎలా వచ్చారు? కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీట్తో నువ్వు ఎలా వచ్చావు? కానీ అది కూడా నీది కాదు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు ఆయన జనసేనకు వివిధ కారణాలతో జనసేనకు వచ్చి లాస్ట్ మూమెంట్లో కలిసినందుకు అది కూడా ఆయన మొహం చూసి వైఎస్ఆర్సీపీ మొహం చూసి వాళ్ళు వచ్చారనమాట, ఆయన గెలిచాడనమాట, లేకపోతే 0. సో నువ్వు ఏం ప్రూవ్ చేసావు అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకముందు కూడా ఒక సినిమా హీరోగా నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏ రోజు నువ్వు బయటకు వచ్చి సినిమా ఆర్టిస్టుల ప్రాబ్లమ్స్ కానీ థియేటర్స్ ప్రాబ్లమ్స్ కానీ నువ్వు మాట్లాడినట్టు మాకైతే మీడియాలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు రాని న్యూస్ అది, నేను చదవాలి కదా న్యూస్, నేను ఎప్పుడు చదవలా. నువ్వు సోషల్ ప్రాబ్లమ్స్ మీద కూడా, ఈవెన్ సంఘానికి సంబంధించిన సమస్యల మీద కానీ, ఆంధ్ర తెలంగాణ ఇదేంటి విడిపోతున్నప్పుడు జరుగుతున్న యుద్ధంలో కానీ నువ్వు అసలు ఎటు చెప్తే ఎక్కడ ప్రాబ్లం అయిపోతుందో అని చెప్పి దొంగ సన్నాసి నువ్వు ఎక్కడ దాక్కున్నావురా? ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఆ రోజు? ఆంధ్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న టైము, తెలంగాణ పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడే టైము, ఏ ఉద్యమంలో కనబడ్డావురా నువ్వు? ఈరోజు మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు ఏమైనా చెదిరిపోయి హాస్పిటల్లో ఉన్నావా నీకున్న పిచ్చకి? ఇంకొకసారి ఇప్పుడు కోడికత్తి వ్యవహారం అండి, ఎవడో ఆకతాయి చేసిన పనికి, అంటే ఆకతాయిలు అనేవాడు మరి ఆ ఆకతాయి వెనకాల ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. మరి నీకు అంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఏంటో తెలుసా? లేకపోతే ఆ కేసులు ఏం నడుస్తున్నాయి అంటే నీకు అప్డేట్ ఇవ్వాలా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు అప్డేట్ ఇవ్వడానికి? మీడియా అప్డేట్ ఇచ్చేదాకా కొంచెం వెయిట్ చేయి. నడిసే కేసులు నడుస్తున్నాయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లెటర్ ఇయ్యి సెంట్రల్ ప్రభుత్వానికి, ఏమైంది ఆ కేసు గురించి అని. నీకు కత్తి కేసు కోసం నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే జనాలు అందరికీ అప్డేట్ వస్తుంది, నీకు ఒక్కడికే అప్డేట్ అవ్వట్లా. వివేకానంద రెడ్డి గారి కేసు, అది కూడా కేసు నడుస్తుంది. ఏమైంది ఇప్పుడు నీకు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఫాలో అప్ చేసుకోబోయ్. ప్రతి దానికి జనాల్లో లేనిపోయిన ఒక ఇన్సెక్యూరిటీని, లేకపోతే గోండాయిజం అంటావు, రౌడీయిజం అంటావు. నీ గోండాయిజం గురించి నేను చెప్తా. ఎవట్రా నీ గుండు కొట్టింది? ఇప్పుడు ఒక రోమర్ అయితే ఉంది కదా, రోమరా లేకపోతే నిజమా అబద్ధమా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రోమర్ అని మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రెస్ మీట్ కదా, మనం తప్పు మాట్లాడకూడదు. పరిటాల రవి నిన్ను తీసుకెళ్ళి గుండు కొట్టలేదా నా కొడక నీకు? అది రోమరేనా? ఏమో రోమర్ అయితే నువ్వు రోమర్ అని చెప్పు, ఒప్పుకుంటాం. నువ్వేమన్నావు, ఇదేంటి ఆడపిల్లల్ని ఏడిపిస్తే తల పగలు కొట్టేసాను 2-3 అని అన్నావు. అంటే నువ్వు ఒక ఆకతా ఎదవేగా, రౌడీజాన్ని చిల్లర పనులు చేసిన ఎదవేగా నువ్వు. అలాగా మళ్ళీనేమో మీ శ్రీజ పారిపోయినప్పుడు, మీ చిరంజీవి గారు 2వ కూతురు లేచిపోయినప్పుడు మా బాబాయ్ నన్ను చంపేస్తాడని భయంగా ఉంది, పిస్టోళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మరి మీ ఇంట్లో రౌడీజం లేదా? దాన్ని ఏమంటారు? పరువు హత్యలు జరిగే